అండి అందరికి. లాస్ట్ టైం ఒకసారి అటుకులతో దద్దోజనం చేశాను అని అంటే రెసిపీ షేర్ చేయమని అడిగారు కదా, అందుకని ఈ రోజు అటుకులతో దద్దోజనం చేస్తున్నాను, చూపిస్తాను రండి. నిజం చెప్పాలంటే రెసిపీ అడుగుతారని నేను అనుకోలేదండి, అందుకని ఆ రోజు షూట్ చేసుకోలేదు. కానీ మీరు అంతలా అడిగిన తర్వాత వీడియో షేర్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి, అందుకనే ఈ రోజు షూట్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి, పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. ఫస్ట్ అయితే అటుకులు తీసుకొని నీట్ గా వాష్ చేసుకోండి. దాంట్లోనే ఒక కప్పు పెరుగు, ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఉప్పు కూడా వేసుకోండి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి నీట్ గా మిక్స్ చేసి పక్కన. ఈ రోజు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఏ డ్రెస్ వేసుకున్నా మీరు అడుగుతుంటారు కదా బాగుంది లింక్ ఇవ్వండి అని, అందుకని ముందే చెప్తున్నా. ఇప్పుడు రెసిపీ విషయానికి వస్తే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్ని కూడా వేసుకోండి. దాంట్లోనే వేరుశనగ పప్పు, కరివేపాకు కూడా వేసుకోండి. ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు అడిగిన రెసిపీ నేను షేర్ చేశాను కదా, మరి నాకేమి ఇస్తారు? నాకేమి ఇవ్వద్దులే కానీ మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చాలు.